హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ అంతరం. అమ్మమ్మ, నువ్వు ఎవరినైనా ప్రేమించావా? 18 ఏళ్ల మనవరాలు స్వప్నిక వేసిన ప్రశ్నకు దాక్షాయిని కంగుదింది. ఏమిటో ఈ కాలం పిల్లలు ఏం మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో అన్న వివరం తవరం లేకుండా ఉంది. ఆ ప్రశ్న చికాగ్గా అనిపించినా సర్దుకుంది. ఎన్నిసార్లు బ్రతిమలాడినా రాని మనవరాలు బెంగళూరు నుంచి హఠాత్తుగా ఊడిపడేసరికి ఆమెకు ప్రాణం లేచి వచ్చింది. రోజుకో కొత్త రకం పిండి వంట చేస్తూ మురిపంగా చూసుకుంటుంది. మధ్య మధ్యలో పిచ్చి ప్రశ్నలు వేసినా ఓపిగ్గా భరిస్తుంది. మనవరాలు వేసుకునే డ్రెస్సులు ఆమెకు నచ్చలేదు. షార్ట్ అనాలా, అండర్వేర్ అనాలో తెలియనంత పొట్టి నిక్కర్లు, పైన టీషర్ట్లు. అన్నం తింటున్నా, ఇంకే పని చేస్తున్నా చేతిలో మొబైల్ ఉండవలసిందే. చూపులు దానికి అతుక్కొని ఉంటాయి. చేతివేళ్లు చకచకా కదులుతుంటాయి. అంత చిన్నపిల్లకు అంత ముఖ్యమైన రాజకార్యాలు ఏముంటాయో అనిపించేది. వచ్చిన రెండో రోజున ఉండబట్టలేక తన మనసులో మాట బయట పెట్టేసింది. మనవరాలు నొచ్చుకోలేదు సరికదా, కొంచెం ఫ్రీగా ఉంటుందని ఈ డ్రెస్ వేసుకున్నా అమ్మమ్మ. నీకు ఇష్టం లేకపోతే మార్చేద్దాం, దానికేముంది అంత తేలిగ్గా. జీన్సు టాప్సు వేసుకోమంటావా? సల్వార్ కుర్తానా, లేకపోతే ఇంకేమైనానా? నీకేది ఇష్టమో చెప్పు అంది. చక్కగా లక్షణంగా లంగా ఓణీ వేసుకుంటే చూడాలని ఆశగా ఉంది తల్లి. నా దగ్గర లేవు, రేపొద్దున షాపింగ్ చేద్దాం, నీకు నచ్చినవి సెలెక్ట్ చేద్దువుగాని అని బయలుదేరదీసింది. ఇంటికి తిరిగి రాగానే కొత్త లంగా ఓణీ వేసుకొని వచ్చి ఎదురుగా నిలబడింది. దాక్షాయణికి ముచ్చటేసింది. ఎంత ముద్దొస్తున్నావే, మీ అమ్మ కూడా నీ వయసులో ఇలాగే మిసమిసలాడుతూ ఉండేది. చూసిన వాళ్ళు ఎవరైనా కళ్ళు తిప్పుకోలేకపోయేవాళ్ళు అని దగ్గరకు తీసుకొని ప్రేమగా ముద్దాడింది. అమ్మమ్మ, ఇంకొకసారి అని అడిగి మరీ ముద్దు పెట్టించుకుంది స్వప్నిక. సెల్ఫీ దిగి అమ్మా నాన్నలకు పంపింది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అమ్మమ్మ, మనిద్దరి ఫోటోలకు ఎన్ని లైక్స్ వచ్చాయో చూడు, సంబరపడుతూ పోతూ చూపించింది. దాక్షాయిని ఇదంతా కొత్తగా ఉంది. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయింది. కూతురికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. మంచిదే, నువ్వు దానికి బాగా నచ్చినట్టున్నావు. అంత తేలిగ్గా లొంగే రకం కాదది అంది. ఆ మాట వినబడగానే చెవిలో అమృతం పోసినట్టు అనిపించింది. నేను ఎన్నిసార్లు వెళ్ళమని అడిగినా ఒప్పుకునేది కాదు. ఏ కలనుందో తనే వస్తానంది. పైగా ఈ మధ్య దానికి మగ స్నేహాలు ఎక్కువయ్యాయి. ఎప్పుడు కొంప ముంచుతుందో అని భయపడి చస్తున్నాం. ఈ రకంగానైనా వాతావరణం మారుతుందని నీ దగ్గరకు పంపాను. కూతురు చెప్పింది వినగానే దాక్షాయణిలో తెలియని ఆందోళన మొదలైంది. సరిగ్గా అదే సమయంలో అమ్మమ్మ, నువ్వు ఎవరినైనా ప్రేమించావా అన్న ప్రశ్న సంధించింది మనవరాలు. ఏమిటే ఈ పిచ్చి ప్రశ్నలు? నేను వంట పనిలో ఉన్నాను, విసిగించకు, అవతలకు వెళ్ళు, నీ పని చేసుకో, లేకపోతే టీవీ చూడు అంది చికాగ్గా నటిస్తూ. తర్వాత నీ వంటలో హెల్ప్ చేస్తాను గానీ ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు అని పట్టుబట్టింది. దాంతో నోరు తెరవక తప్పలేదు. ఆ రోజుల్లో ప్రేమ అనే మాట ఎక్కడుంది? ఆడపిల్లలం 4 గోడల మధ్యనే ఉండేవాళ్ళం అంది ముక్తసరిగా. అలా కాదు, కొంచెం వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పు. బాగా సమయం పట్టినా పర్వాలేదు. అప్పట్లో అన్నీ ఉమ్మడి సంసారాలు. ఒక్కో ఇంట్లో 5-6 పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు బాబాయిలు, పిన్నులు, తాతయ్యలు, నాయనమ్మలు, అప్పుడప్పుడు వచ్చిపోయే మేనత్తలు, మేనమామలు. ఇల్లంతా పెద్ద తిరణాలలా ఉండేది. బయట మగవాళ్ళ సంగతి దేవుడెరుగు. ఇంట్లో కట్టుకున్న వాడితో మాట్లాడాలనే ఆడవాళ్లకు సమయం చిక్కేది కాదు. ఏ రాత్రికో దంపతులకు ఏకాంతం చిక్కేది. పగలంతా ఇంటి పని. గ్రైండర్లు, మిక్సర్లు లాంటివి ఉండేవి కావుగా దంచటం, విసరటం, రుబ్బడం, చిలకడం వంటి పనులు అదనంగా ఉండేవి. ఇల్లే వైకుంఠం, వంటిల్లే కైలాసం అది అని నిట్టూర్చింది. అసలు ఒక ఇంట్లో ఇంతమంది ఎలా ఉండేవాళ్ళు? ఇంతమంది పిల్లలను పెంచడం కష్టమయ్యేది కాదా? వ్యక్తుల మధ్య గొడవలు, సర్దుబాట్లు, అవి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది స్వప్నిక. సన్నగా నవ్వింది దాక్షాయణి. ఆ సంగతి పక్కన పెట్టు. అప్పట్లో ఆడవాళ్ళెవరూ తాము కష్టపడుతున్నామని అనుకునేవాళ్ళు కాదు. సంసారం పెద్ద బాధ్యత. ఇంటి పని, పిల్లలను పెంచడం, ప్రయోజకుల్ని చేయడం తమ ధర్మం అనుకునేవాళ్ళు. స్వప్నిక శ్రద్ధగా వింటోంది. అప్పట్లో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు.
ఎక్కువ మంది ఆడవాళ్ళు సొంత ఆలోచనలు చేసేవాళ్ళు కారు. భర్త నీడలో జీవితం హాయిగా సాగితే అంతే చాలు అనుకునేవాళ్ళు. పెళ్లి కాకముందు నాన్న, తర్వాత భర్త వాళ్ళకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఆశ్చర్యపడవలసిన విషయం ఏమిటంటే చాలామందికి జీవితం పట్ల అసంతృప్తి ఉండేది కాదు. మీ అమ్మ రోజులకొచ్చేసరికి కొంత మార్పు ప్రారంభమైంది. భలే భలే చెప్పు అమ్మమ్మ. అమ్మ ఎలా ఉండేది? తనకు ప్రేమ కథలు ఏమైనా ఉన్నాయా? ఎగిరి గంతేసింది స్వప్నిక. ముందు భోజనం చెయ్యి, ఆ తర్వాత మాట్లాడుకుందాం విషయాన్ని తప్పించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత చిన్న కునుకు తీసింది. నిద్ర లేచిన వెంటనే స్వప్నిక మళ్ళీ వెంటబడింది. అమ్మమ్మ, మధ్యాహ్నం అమ్మ గురించి చెప్తున్నావుగా, ముందు ఆ విషయం చెప్పు. ఇద్దరూ పెరట్లో కూర్చున్నారు. వేసవి సాయంత్రం కావడంతో చల్లగాలి వీస్తోంది. అమ్మమ్మ అందించిన సున్నుండలు, కారపూసలు ఉన్న ప్లేట్ అందుకుని తినడం మొదలుపెట్టింది. మీ అమ్మ మిగతా పిల్లల్లాగా కాదు. ఎవరితో కలివిడిగా ఉండేది కాదు. ఇతరులతో అంతగా మాట్లాడేది కాదు. స్కూల్కి వెళ్ళడం, రావడం, హోంవర్క్ చేసుకొని పడుకోవడం అంతవరకే. బాగానే చదివేది. పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేవి. 10వ తరగతికి వచ్చేసరికి తనలో ఊహించని మార్పు వచ్చింది. ఒక్కసారిగా చురుకుదనం వచ్చింది. ఖోఖో, టెన్నిస్ వంటి ఆటల్లో పాల్గొనడం మొదలుపెట్టింది. 1-2 సార్లు బహుమతులు కూడా వచ్చాయి. దాంతో మాకు ఆశ్చర్యమే కాదు, ఆనందం కూడా కలిగింది. కానీ ఇంట్లో ఒకరోజు సాయంత్రం ఊహించని సంఘటన చోటు చేసుకుంది. స్కూల్ నుంచి అప్పుడే వచ్చిన మీ అమ్మ బ్లేడుతో చెయ్యి నరాలు కోసుకుంది. బుడబుడ రక్తం కారుతుండగా నేను చూశాను. వెంటనే రిక్షాలో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాను. ప్రాణాపాయం తప్పింది. మీ అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నించింది. మీరేమైనా అన్నారా అని డాక్టర్ అడిగాడు. అదేం లేదు అన్నాను. ప్రేమ వ్యవహారం లాంటివి ఏమైనా అని నేను వినకూడని మాట విన్నట్టుగా గట్టిగా చెవులు మూసుకున్నాను. అలాంటివి మా ఇంట వంట లేవు డాక్టర్ గారు అన్నాను. తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడూ చిన్నపిల్లలాగానే అనిపిస్తారు. కానీ పిల్లల ప్రపంచం వేరు. వాళ్ళ ఆలోచనలు వేరు. ఇంటికి వెళ్ళి విచారించండి, అసలు విషయం తెలుస్తుంది చెప్పాడాయన. ఇంటికి వచ్చిన తర్వాత ఎంత ఒత్తిడి చేసినా నోరు తెరపలేదు మీ అమ్మ. స్కూల్కి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. నలుగురికి తెలిస్తే పరువు పోతుందని భయపడి మాట్లాడకుండా ఊరుకున్నాం. ఇంతకీ అసలేం జరిగింది? తర్వాతైనా నీకు తెలిసిందా? ఆత్రంగా అడిగింది స్వప్నిక. వెంటనే తెలియలేదు. కొన్నేళ్ల తర్వాత అది పెళ్లికి ముందు ఏదో సందర్భంలో చెప్పింది. స్కూల్ ఆటలు నేర్పే కోచ్ను తను బాగా ఇష్టపడిందట. అతనికి అప్పటికే పెళ్ళైన విషయం తెలిసి ఆత్మహత్యకు ప్రయత్నం చేశానని చెప్పింది. తాను చెప్పింది విన్నాక ఆశ్చర్యం కలిగింది. ఏ రోజు ఇల్లు దాటి బయటకు వెళ్ళి ఎరగని పిల్లకు ఇలాంటి ఆలోచనలు ఎలా వచ్చాయని అర్థం కాలేదు. బయటకు వెళ్ళింది లేదు, కోచ్తో ఒంటరిగా గడిపింది లేదు. అప్పట్లో పోటీలు కూడా ఇక్కడే జరిగేవి. ఇతర స్కూళ్ళ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి ఆటలు ఆడేవాళ్ళు. స్కూల్లో చదివే పిల్లలు తమను బాగా ప్రోత్సహించే టీచర్లు ఎక్కువ ఇష్టపడతారని ఎక్కడో విన్నాను. బహుశా అలాంటిదేమో అని సర్దిపెట్టుకున్నాను. మరి ఆ తర్వాత ఏముంటుంది? 10వ తరగతి పరీక్షలు రాసి కాలేజీలో చేరింది. పాత విషయాలు మర్చిపోయి తన పని తాను చేసుకుంటూ ఉండేది. ఓ రోజున కాలేజీకి వెళ్ళనని మొండికేసింది. ఏమైందోనని తెగ కంగారు పడిపోయాను. కాలేజీలో సీనియర్ ఎవరో తన వెంట పడుతున్నాడని, ప్రేమించమని వేధిస్తున్నాడని చెప్పింది. నాకేం చేయాలో తెలియలేదు. 4 రోజులలో కాలేజీ మానేయమని చెప్పాను. ఈలోపు నేను గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంగ్లీష్ మేడం కనిపిస్తే విషయం చెప్పాను. ఆమె ఏం చేసిందో తెలియదు, కానీ సమస్య తొలగిపోయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసే ధైర్యం చేయలేకపోయాం. పరువు పోతుందేమోనన్న భయం. ఈ మాటలు వినగానే స్వప్నికకు నిరాశ కలిగింది. నేనైతే వాడి తాట తీసేదాన్ని. ఇంకే అమ్మాయిని వేధించకుండా బుద్ధి చెప్పేదాన్ని. అమ్మ, మరి ఇంత పాత చింతకాయ పచ్చడిలా ఉందేంటి అమ్మమ్మ? ఉబ్బడిగా పెరిగిన నా కూతురు పట్టుకొని నువ్వు అలా అలా అనడం నాకేం నచ్చలేదే మనవరాలా. ఏ సమస్య పెంచుకోకూడదనే తన తత్వం. అదీ కాకుండా అప్పట్లో ఆడపిల్లలు అలాగే ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇలాంటి పరంబోకులు తగలలేదా? ఎవరైనా పైన ప్రేమ అలాంటిది కలగలేదా? అంది ప్లేట్లో మిగిలిపోయిన కారపూస పలుకుల్ని నోట్లో వేసుకుంటూ. తను చక్కగా చదువుకుంది. డిగ్రీ చివరి సంవత్సరం ఉండగా రుక్మిణీ కళ్యాణం పారాయణం చేసింది. మీ అమ్మాయి కొంపదీసి ప్రేమ వ్యవహారాలు నడుపుతుందేమోనని చూసుకోండి అని బంధువులావిడ అనేసరికి నా గుండెల్లో రాయబడింది. రుక్మిణి తనను ప్రేమించిన కృష్ణుని ఆరాధిస్తూ తననే భర్తగా కోరుకోవడమే రుక్మిణీ కళ్యాణ సారాంశం కదా. అందుకే అంతగా భయపడ్డాను. అప్పుడేమైంది? ఆ విషయం మీద నిలదీశాను. అలాంటిదేమీ లేదని గట్టిగా చెప్పింది. నువ్వు ఆ మాటలు నమ్మావా? మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం నా కూతురు స్వభావం కాదు. అందుకే నమ్మాను.
అదీ కాక అందుకు కారణం కూడా చెప్పింది. ఏమిటది? రుక్మిణీ కళ్యాణం చదివితే యోగ్యుడైన వరుడు దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పింది. అందుకే చదువుతున్నాను. నాకు మంచి భర్త దొరకాలి. మీరు కూడా అబ్బాయిని వెతకడానికి ఇబ్బంది పడకూడదని భగవంతుణ్ణి వేడుకుంటున్నా అంది. అలాంటి కూతురు దొరకడం ఎంత అదృష్టం చెప్పు. ఆ తర్వాత ఇంకేముంది, డిగ్రీ అయ్యాక టీచర్ ట్రైనింగ్ చేసి మంచి టీచర్ అయింది. ఏదో పెళ్ళికి వెళితే దూరపు బంధువుల అబ్బాయి అదే మీ నాన్న దాన్ని చూశాడు. కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. తనను చక్కటి భర్త దొరికాడు. అంతా సుఖంగా ఉంది. కానీ వాళ్లకు మాత్రం ఒక అల్లరి పిల్ల పుట్టింది. అదే సమస్య. మనవరాలి నెత్తి మీద ముట్టింది ప్రేమగా. ఇద్దరు పడి నవ్వుకున్నారు. ఆ తర్వాత దాక్షాయిని ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. పక్క గదిలో లైటు వెలుగుతూ ఉంది. మనవరాలు ఇంకా మెలకుగానే ఉందని అర్థమైంది. నాకూ నిద్ర పట్టడం లేదురా. ఈ రాత్రికి నీ పక్కనే పడుకుంటా. అలాగే అమ్మమ్మ రా. మంచం మీద పడుకుని ల్యాప్టాప్ పని చేసుకుంటూ స్వప్న పక్కకు జరిగి అమ్మమ్మకు చోటిచ్చింది. మనవరాలు ఏం చేస్తుందో తెలుసుకోవాలనిపించింది. ఆసక్తిగా తొంగి చూసింది. స్వప్నిక మాత్రం ఇబ్బంది పడలేదు. తాను చేస్తున్న పని ఏమిటో వివరంగా చెప్పింది. ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలని ఈ దేశంలో చట్టం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మేము ఆన్లైన్లో పిటిషన్లు పెడుతున్నాం. ఇప్పటికే 18,000 మంది సంతకాలు చేశారు. దాక్షాయిని ఇదంతా కొత్తగా అనిపించింది. చాలా దేశాల్లో ఇలాంటి ఆంక్షలు ఉన్నాయి. ఏ దుస్తులు వేసుకోవాలా, ఎలా ఉండాలా అన్నది ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. ఇలాంటి ఇష్యూస్ పైన మేము పోరాడతాం. అంటే అక్కడికి వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, పికెటింగ్లు, రాస్తారోకోలు చేస్తారా అని అడిగింది. లేదు, ఇక్కడి నుంచే మా నిరసనలు పంపుతాం. ఆశ్చర్యంగా వింటోంది. దాక్షాయిని. పరాయి దేశాలను గురించి వదిలిపెట్టు అమ్మమ్మ, మన దేశంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. స్వప్నిక మాటలకు ప్రవాహంలా సాగుతున్నాయి. ఈ మధ్య ఓ ప్రైవేట్ స్కూల్లో భారీగా ఫీజులు పెంచినందుకు నిరసనగా ఆందోళన చేశాం. ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలకు ప్రభుత్వం గట్టిగా మద్దతు ఇచ్చినా మేం పోరాడాం. నెల రోజుల పాటు ఇంటి పట్టున లేకుండా టెంట్లో గడిపాం. పోలీసులు వచ్చి బెదిరించినా దీక్షలు కొనసాగించాం. కొందరు విద్యార్థులను సస్పెండ్ చేశారు. వారికి ఆన్లైన్ క్లాసులు నిర్వహించకుండా బ్లాక్ చేశారు. చివరికి మా దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చి కార్పొరేట్ స్కూళ్ళ ఫీజులు సంబంధించిన పరిమితి విధించింది గర్వంగా చెప్పింది. స్వప్నిక మాటలు మాట్లాడడం ఆపి ల్యాప్టాప్లో ఫోటోల విభాగంలోకి వెళ్ళింది. మొన్న వయనాడ్లో వరదలొచ్చి కొండ చర్యలు విరిగిపడి చాలామంది చనిపోయారు కదా. అక్కడ సహాయ చర్యలకు మేమంతా వెళ్ళాం. ఓ 4 రోజుల పాటు మేము చేతనైనంత పని చేశాం అంది. 25-30 మంది మగ ఆడ తేడా లేకుండా అందరూ ఒకే రకమైన డ్రెస్సులు వేసుకొని ఉన్నారు. దాక్షాయిని చిత్రంగా అనిపించింది. ఆ ఫోటోల్లో మనవరాలు ఎక్కడ ఉందో ఓ నిమిషం పాటు వెతికి చివరకు గుర్తుపట్టి సంతోషంగా చెప్పింది. స్వప్నిక కూడా జత కలిసింది. ఇవేమిటి? వీళ్ళంతా సైన్యంలో పనిచేస్తూ వీరమరణం పొందిన సైనికుల భార్యలమ్మమ్మ. ఇప్పుడు పేదరికంలో అలమటిస్తున్నారు. యుద్ధంలో ఉన్నత స్థానాల్లో పనిచేసే వారి పరిస్థితి వేరు. వారికి దొరికే గుర్తింపు, సౌకర్యాలు సామాన్యులకు ఉండవు. అలాంటి వారిని ఆదుకోవడానికి ఓ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ను ప్రారంభించాం. 10 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా విరాళంగా ఇవ్వచ్చు. దానికి బాధిత కుటుంబాలను అందించే ఏర్పాటు చేస్తాం. మనవరాలి మాటలు వింటుంటే కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లుంది భావన కలిగింది దాక్షాయినికి. ఇదంతా మీ కాలేజీ వాళ్ళే చేయిస్తున్నారా? అర్థం కానట్టు అడిగింది. లేదమ్మమ్మ, ఇది మా స్వచ్ఛంద సంస్థ, పేరు యూత్ వాయిస్. ఇందులో నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే సెక్రటరీ, బాలికలు, మహిళలకు ఎలాంటి అన్యాయం జరిగినా మేం స్పందిస్తాం. వ్యక్తిగత స్వేచ్ఛను కాకుండా బలవంతంగా అభిప్రాయాలను రుద్దితే అలాగే ఉండాలని శాసించే మోరల్ పోలీసింగ్ని వ్యతిరేకిస్తాం. ప్రకృతి విపత్తులను లాంటివి సంభవించినప్పుడు, ఇంకేదైనా మానవతా సాయం అవసరం పడినప్పుడు మేం రంగంలోకి దిగుతాం. దాక్షాయినికి గర్వంగా అనిపించింది. స్వప్నిక మాట్లాడుతూ ఉంది. ఇంతకు ముందులా ప్రశాంతంగా కాదు, చాలా ఆవేశంగా. మీ రోజుల్లో అమ్మాయికి వంట వస్తే చాలు, ఇల్లు చక్కగా దిద్దుకోవడం నేర్చుకుంటే చాలు, సంగీతం, డ్యాన్సు వంటివి అదనంగా అర్హతలు పరిగణించేవారు. ఉద్యోగాలు చేయాలా, ఊర్లు ఏలాలా, 4 అక్షరాలు ముక్కలు వచ్చి మొగుడికి ఉత్తరం రాసుకుంటే చాలు అంటూ అనుకునేవాళ్ళు. పాడి పంట, గొడ్డు గోద సమృద్ధిగా ఉన్న కుటుంబాలకు
ఆడపిల్లల్నిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. ప్రభుత్వం ఉద్యోగం ఉన్నవాడైతే ఎంత చిన్న ఉద్యోగమైనా సంబరపడిపోయి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అమ్మ తరంలో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయడం ప్రారంభించారు. పూర్తిగా కాకపోయినా కొంతవరకు తమకు నచ్చినట్లుగా జీవించారు. ఈ రోజుల్లో ఈ అర్హతలు సరిపోవమ్మమ్మ, చదువుకునే రోజుల నుంచే పోటీ ప్రారంభమవుతుంది. ఇంట్లోనూ బయట పోరాటం తప్పలేదు. నిలదొక్కుకోవడానికి చాలా సాహసాలే చేయవలసి వస్తుంది. మనవరాలు మాటల్లో ఎంతో నిజం ఉందనిపించింది దాక్షాయణికి. ఇప్పటి ఆడపిల్లలు నిజంగా అన్నింట్లోనూ పోటీపడి బాగా రాణిస్తున్నారు. సొంత వ్యక్తిత్వం కోసం ఆరాటపడుతున్నారు. ఈ సందర్భం అవమానాలు, అపనిందలు భరిస్తున్నారు. వైవాహిక జీవితంలో అపశృతులను ఎదుర్కొంటున్నారు. సమాజంలో వారిని అర్థం చేసుకోవడం లేదు. తీర్పులు చెబుతుంది. ఈ తరం చెడిపోయింది అని సులువుగా అనేస్తుంది. టీనేజ్లో ఉన్న పిల్లలనైతే మరీ తమకు వాళ్ళ మీద దురభిప్రాయం ఉండేది. బాధ్యత ఉండదని, శరీరం మీద మోజు ఎక్కువని, ఇతరులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారని, పరాయి వాళ్ళతో రాసుకుపూసుకు తిరుగుతారని ఇలా ఏవేవో అనుకునేది. జీవితంలో లోతుపాతులు తెలియని చులకన భావంతో ఉండేది. అది తప్పని దాక్షాయణికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. 16 ఏళ్ల మనవరాలకు వయసుకు మించిన పరిణతి, సామాజిక బాధ్యతలను ప్రత్యక్షంగా చూస్తుంది. ఈ ప్రపంచాన్ని మార్చడానికి తన వంతు ఏదో చేయాలని తపనలో ఆమెలో గమనిస్తుంది. చాలా పోటీల్లో తన మనవరాలను అబ్బాయిల మధ్య నిలబడి ఉంది. అబ్బాయిలు, అమ్మాయిలు చాలా సన్నిహితంగా ఒకరి భుజాల మీద ఒకరు చేతులేసుకొని కనిపిస్తున్నారు. బహుశా ఈ ఫోటోలు చూసే తన కూతురు స్వప్నికను అపార్థం చేసుకొని ఉండవచ్చనిపించింది. స్వప్నిక శరీరాన్ని ప్రేమించే వ్యక్తి కాదు, మేధను ప్రేమిస్తుంది. తన మనసుతో మాత్రమే ఆలోచించడం లేదు, బుద్ధిని కూడా ఉపయోగిస్తుంది. విచ్చలవిడితనం కోరుకోవడం లేదు. సాటి మనిషి స్వేచ్ఛ, ప్రగతి కోసం పరితపిస్తుంది. అలాంటి వ్యక్తి గురించి తప్పుగా ఆలోచించడం, నిందాపూర్వకమైన వ్యాఖ్యలు చేయడం ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచడమే కాదు, ఆమె ఉన్నత ఆశయాన్ని అవమానపరచడమే అనిపించింది. దాక్షాయణికి మనవరాలు హిమాలయ పర్వతమంత ఎత్తులో కనిపించింది. అదే సమయంలో ఆమె ఊహలు మరి కొంచెం లోతుగా వెళ్ళాయి. భర్త తప్ప మరో మగాడిని ఆలోచన లేని తన తరానికి, మగవాళ్లతో భయంగా అంటిముట్టనట్టు ఉండే తన కూతురు తరానికి, మగాళ్ళ మధ్యన గడుపుతూ తన ఉనికిని చాటుకోవడానికి అడుగడుగునా పోరాడుతున్న తన మనవరాలు తరానికి మధ్య ఉన్న అంతరం గురించి ఆలోచించసాగింది. రేపు తన మనవరాలు కూతురు పుడితే అది ఎలా ఉంటుందో, ఆ తరంలో ఎన్ని మార్పులొస్తాయో ఆ రాత్రంతా దాక్షాయణి ఆలోచిస్తూనే ఉంది.